గైస్ మనమైతే ఇప్పుడు ఫుకెట్లో 5 ఐలాండ్స్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. పర్ పర్సన్ 1500 తీసుకున్నారు. బేరమాడాలి 2000 నుండి 1500 బాటిల్ చేశారు. సో థాయ్ బాట్స్. సో ఇద్దరికి 3000 థాయ్ బాట్స్ అంటే ఇంచుమించు 7000 చిల్లర అనమాట మన ఇండియన్ రూపీస్లో. ఇప్పుడు మా రూమ్ దగ్గర పొద్దున్నే 9ంటికి పిక్ చేసుకున్నారు. అండ్ ఈ వ్యాన్ వచ్చింది కదా, ఈ వ్యాన్ వచ్చి ఇదే వ్యాన్ మన రూమ్ దగ్గర నుండి దాదాపు గంట సేపు జర్నీ. ఇప్పుడైతే మనం ఇక్కడ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడ లోపల ఐస్లాండ్స్కి ఎలా వెళ్తున్నాము, బ్రేక్ఫాస్ట్ ఏంటి, మన లంచ్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు చూపించిపోతున్నాను. సో నాతో పాటు మీరు రండి. ఇదిగో ఇదే వ్యాన్లో మనల్ని పొద్దున్నే 9 o'clockకి పిక్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ నుండే మన బోట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం రిచ్గా ఉంది. అండ్ ఫ్లాక్స్ కానీ కాఫీ, టీ, లైట్గా జ్యూసెస్ అండ్ ఈ టోస్ట్ చేసుకునే మెషిన్ మీద టోస్ట్ చేసుకోవచ్చు. అండ్ 4-5 రకాల బ్రెడ్, జాము ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ మరీ రిచ్గా ఎక్కువ డబ్బులు అయిపోవు, చాలా తక్కువలోనే అయిపోయి. ఇవే మన రిసెప్షనిస్ట్. లోపలికి వచ్చేసాము. సో ఇది ఇచ్చింది చేతికి కట్టుకోవడానికి. అండ్ ఇవి వామిటింగ్ టాబ్లెట్స్ అంట. వేవ్స్కి బోట్లో వెళ్తాం కదా, స్పీడ్ బోట్స్. సో వేవ్స్ వచ్చినప్పుడు వామిటింగ్స్ అవ్వకుండా ఇవి ఇచ్చిందండి. నేనైతే ఒక గ్రీన్ టీ తాగేసి జస్ట్ 2 బ్రెడ్ జామ్ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే తర్వాత బోట్ రైడ్ కదా, ఎక్కువ తినలేము ఫస్ట్. పైనాపిల్ జ్యూస్ లాంటిది కానీ కాదు. మన ప్యాకేజ్ వచ్చేసి స్నోక్లింగ్, ఐలాండ్స్ అన్ని చూపించడం, బ్రేక్ఫాస్ట్, లంచ్, సో డ్రాప్ పికప్ అనమాట. ఇప్పుడైతే స్నోక్లింగ్కి ఇవి ఇస్తున్నారు. ఇవి పోతే కనుక 1500 రూపీస్ అయితే పే చేయాలి బ్యాగ్కి. సో బోట్ వచ్చేసింది, రెడీగా ఉన్నారు అందరూ లోపలికి వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఈ ఫిఫీ ఐలాండ్ ట్రిప్లో బాగా జరిగే పెద్ద మోసం ఏంటంటే, ఇదిగో చూసారు కదా, ఈ సాక్స్ టైప్ ఆఫ్ షూస్ అనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అవి కరుస్తాయని 250 బాతులు పెట్టి కొనిపిస్తారు. అసలు అవి అవసరమే లేదు నాకు తెలిసి నిజంగా. ఎందుకంటే మనం చేసే స్నోక్లింగ్ అంత లోతుకి వెళ్ళాం కూడా. వీళ్ళందరూ మన బోట్ మేట్స్ అనమాట. ఇప్పుడు ఫిఫీ ఐలాండ్ వెళ్ళిపోతున్నాం మనం. ఇదిగో ఇతనే మన కోచ్ అనమాట, మొత్తం డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ఎక్కువ యూకే ఫారినర్స్, యుఎస్ ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. Fifty Island, but actually we have 7 points today. I will tell you where we go. First station. చూసారు కదా మన బోట్లో ఎంత హుషారు ఉన్నారో, మొత్తం ఫారినర్స్ మంచి ఊపు మీద ఉన్నారు. అండ్ ఇతనైతే ఫారినర్స్కి ట్రాన్స్లేటర్ అండ్ గైడ్ అనమాట. సో మనల్ని అయితే ఆ బోట్లోంచి కైనోక్ ఐస్లాండ్కి అయితే తీసుకొచ్చారు. చూడండి బీచ్ అయితే ఇలా ఉంది. ఈ ఐస్లాండ్ లోపల చాలా బాగుందనమాట. అంటే ఇంకెలా అంటే చిన్న దీవులు అనమాట. సో ఏదో సరదాగా అలా తిప్పుతారు ఒక 5-6, ఇంకా అవే మనకి రోజంతా అయిపోతుంది. ఇంక ఈ థాయిలాండ్లో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అవే బీచ్లు, అవే షాపింగ్స్, ఇవే గోల, ఇదే గొడవ. బట్ బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇవి నచ్చుతాయి వాళ్ళకి. అండ్ ఫోటోషూట్స్కి కానీ, అండ్ ఫారినర్స్ ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇవంటే చాలా ఇష్టం, బాగా అట్రాక్ట్ అవుతారు ఈ బీచెస్ని చూసి. ఐస్ క్రీమ్ అందరూ అమ్ముతారు, కానీ వీడు చూడండి చక్కగా దాని మీద వాళ్ళ దేశం ఫ్లాగ్ పెట్టి అమ్ముతున్నాడు. నేనైతే ఈ బోట్ రైడ్ని బాగా ఎంజాయ్ చేశాను. చూడండి చాలా రకాల స్టిల్స్ ఇచ్చా, ఫొటోస్, వీడియోస్ తీసుకున్నా. చూడండి ఫిఫీ ఐలాండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఈ బోట్ ఎక్కించారు కదా, మన బోట్ నుండి ఈ బోట్ ఎక్కించడానికి 300 బాత్స్ ఎక్స్ట్రా పర్ పర్సన్ అనమాట. ఈ ఫోటోషూట్ కోసమే ఖచ్చితంగా చాలామంది అమ్మాయిలు అయితే ఈ బోట్ ప్రిఫర్ చేస్తారు. ఇలాంటి పడవ మీద ఫోటోషూట్ చేసుకోవాలని ఎంతమందికి ఉంటుందో చెప్పండి, చాలా మందికి అనిపిస్తుంది కదా. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడైతే. ఈ ఫిఫీ ఐలాండ్ నా మనసు దోచేసింది. ఫోటోషూట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చేస్తూ ఉంటే సడన్గా ఒక ప్రమాదం ఎదురైంది. అదేంటి అనుకున్నారా, కితకితల మూవీలో అమ్మాయి దూకితే వాటర్ అంతా పడుతుంది చూడండి, అలాగా ఈ ఫారినర్ దూకుతుంటే ఈ పడవ ఒక సైడ్కి ఒరిగిందనమాట. చాలా భయం వేసింది. ఈ పక్కనే 2-3 ఐలాండ్లు ఉంటాయి. మొత్తం ఈ కొండలే వాటికి అట్రాక్షన్ అనమాట. ఆ లోపల గబ్బిలాలు ఉంటాయి, అవి బయటకు వస్తే ఇంక అంతే సంగతి. ఈ ఫిఫీ ఐలాండ్ దగ్గర మనకి స్నోక్లింగ్ చేసే ఆప్షన్ ఉంది, అండ్ స్విమ్ కూడా చేయొచ్చు. నేనైతే సరదాగా ఇలాగ స్నోక్లింగ్ చేశాను, కానీ చాలా భయం వేసింది, నాకైతే స్విమ్ రాదు కదా. నెక్స్ట్ అక్కడ నుండి మాయాబీ బీచ్కి తీసుకెళ్లారు. ద బ్యూటిఫుల్ బీచ్ ఇన్ ద ఫుకెట్ అనమాట. అక్కడ మనల్ని ఫిఫీ ఐలాండ్ నుండి మాయాబీకి తీసుకొచ్చారు. చూడండి ఎంతమంది జనం వస్తున్నారో.
అంటే మన బోటే కాదు, రకరకాల బోట్ నుంచి చాలా మంది జనాలు దిగుతున్నారనమాట. లోపల అయితే స్విమ్మింగ్ అలౌ లేదు మాయాబేలో. ఒకవేళ స్విమ్ చేయాలంటే 300 బాత్ ఎక్స్ట్రా పే చేయాలి. లొకేషన్ అయితే పిచ్చి పీక్స్ అనమాట. ఇంకా ఈ ఎంట్రన్స్ లోనే చూడండి ఇది ఎలా ఉందో, పీతలా ఉంది కదా, ఎండ్రకాయ అంటారు దీన్ని. సో దాని కళ్ళు చూడండి ఎట్లున్నాయో, అది కదులుతూ ఉంటే అసలు ఎంత భయం అవుతుంది. ఎందుకంటే చెరువు చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉంది. సో కదుపుతుంటే అది భయపడి పారిపోతుంది. చూడండి ఎట్లా ఉందో, బట్ క్యూట్ ఉంది కదా. మాయాబీ అనేది ఒక అందమైన బీచ్ అనమాట ఈ సముద్ర దీవుల మధ్యలో. చూడండి లోపల చాలా స్ట్రిక్ట్ ఉంటారు. లోపల స్విమ్మింగ్ అయితే చేయొద్దు. చేశారంటే ఒకవేళ ముందే స్లిప్ తీసుకోవాలి, 300 బాత్ ఎక్స్ట్రా పే చేయాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇస్తారు. ఈ బీచ్ లోపల చాలా మంది ఫారినర్స్ ఉంటారు. ఎక్కడెక్కడ నుండో వచ్చి ఇక్కడ ఈ ట్రిప్కి అయితే వస్తూ ఉంటారనమాట చాలా మంది. ఇంకా అక్కడ నుండి ఇంకాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ బోట్ దగ్గరికి వచ్చేసాము. చూడండి అందరు బోట్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో బయట. సో మనమైతే మన కోచ్ మన వెనకాలే ఉంటాడు. కరెక్ట్గా 1 అవర్ అంటే 1 అవర్ టైం ఇచ్చాడు. మళ్ళీ అదే టైంకి బ్యాక్ వచ్చేయాలని చెప్పి ముందే చెప్పారు. సో 1 అవర్ అక్కడంతా ఫొటోస్ షూటింగ్ అన్నీ చేసుకున్నాక ఇంకా బ్యాక్ వచ్చేసామన్నమాట. మా బోట్కి వెళ్ళిపోతున్నాం మేము. ఇంక ఇక్కడతో మధ్యాహ్నం 2:30 అయిపోయింది. బాగా ఆకలి వేసేసింది. సో ఇంకొక ఐలాండ్కి తీసుకొచ్చేసారనమాట మమ్మల్ని. ఈ ఐలాండ్ నేమ్ ఏంటి చెప్తాను ఉండండి. సో ఈ ఐలాండ్ దగ్గర దిగిన తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ ఇంకా చేయడానికి ఇంకా అవ్వదు, ఎందుకంటే అప్పటికే 2:30 అయిపోయింది. ఇంకా ఫుడ్ టైం అయిపోయింది అనమాట. ఈ ఐలాండ్ లోపల షాపింగ్స్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది కూడా చూడడానికి. అండ్ ఈ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ క్యూట్గా ఉన్నాయి. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఇది లంచ్కి టైఅప్ అనుకుంటా. మొత్తం మన దగ్గరికి ఈసారి వచ్చింది మొత్తం ఫారినర్స్ కాబట్టి ఆ ఫుడ్ కూడా ఆ ఫారెన్ కల్చర్లోనే పెట్టారు. లాస్ట్ టైం అయితే మనం కోరల్ ఐలాండ్కి వేరే వాళ్ళతో వెళ్ళాం మనం, ఇండియన్స్తో. సో ఇండియన్ ఫుడ్ పెట్టారు అక్కడ. సో ఇదైతే ఫారెన్ ఫుడ్ పెట్టినారనమాట, ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. మన ఫోటోలు ఇలా వేసి ఫ్రేమ్ చేసి 100 బాత్స్కి అమ్ముతారనమాట. ఇక్కడ మంకీ బేకి కూడా తీసుకెళ్తానని చెప్పారు, బట్ మంకీ బేలో మంకీస్ లేవంట. సో అక్కడ బాగా డిసప్పాయింట్ అయ్యాము. అంతా ఖాళీగా ఉంది, మంకీస్ లేవు మంకీ బేలో. సో ఇంకా నార్మల్గా అయితే చూసి అలా పైనుండి తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకో బీచ్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు తినేసాం కదా ఫుడ్. ఈ బోట్ ఫ్రంట్ వెళ్దామంటే పొద్దు నుండి ఫారినర్స్ ఈ ప్లేస్ వదలలేదు. సో చాలాసేపు తర్వాత ఇంకా నేను వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చాను అనమాట ఫ్రంట్. ఇంక ఇదే మన లాస్ట్ ఐలాండ్ అనమాట ఈ ట్రిప్లో. సో చూడండి ఈ బీచ్ ఎంత బాగుందో, అంటే ఎవరు మనుషులు తక్కువ అనమాట, కానీ ప్రశాంతంగా ఉంది. సన్సెట్ అయిపోయే టైం అయిపోయింది కదా. ఇంకా బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇంక ఈ లాస్ట్ ఐలాండ్లో మనకి బనానా రైడ్స్, జెట్స్కి ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఆడుకోవచ్చు. ఒక 200-300 బాత్కే మనల్ని ఇలాగ అడ్వెంచర్స్ అన్ని చేపిస్తారనమాట. ఈ బీచ్లో ఏదో సడన్గా తెల్లగా కనిపించింది. ఇది జెల్లీ ఫిష్ అంటారనమాట. తెల్లగా ఉంది చూడండి, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. అసలు భయం వేసింది ఫస్ట్ అయితే దీన్ని చూస్తే, ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంది. తర్వాత దీన్ని చూసి కొంచెం అలా టచ్ చేస్తే అసలు మెదలట్లే, వాటర్కి అయితే ఫ్లో అవుతుంది అనమాట, ఫ్లోట్ అయిపోతుంది. దీని పేరేంటి కరెక్ట్గా మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, ఫుడ్ ఇవైతే ఉన్నాయి. సేమ్ మన గోవాలో ఎలా అయితే ఎంజాయ్ చేయొచ్చో ఇక్కడ కూడా అలాగే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇవి ఐస్లాండ్స్ కాబట్టి కొంచెం రేట్ లిటిల్ బిట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి బయట రేట్స్తో కంపేర్ చేస్తే. సో గైస్ ఇక్కడతో మన ఫిఫీ ఐలాండ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇందులో ఫిఫీ ఐలాండ్ ఒకటి, కోవ్ ఫిఫీ ఒకటి, మాయా బే ఒకటి, మంకీ బే ఒకటి, కైనోక్ ఐస్లాండ్. సో ఇవన్నీ కవర్ చేశారు. ఇందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అండ్ చాలా ప్లేసెస్ చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.